దేవుని చిత్తానుసారముగా ఆలోచించుట నేర్చుకోవాలి. యు మస్ట్ లెర్న్ హౌ టు థింక్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. నువ్వు సామాన్యుడవు కాదు, దేవుని చేత ఒక ఉద్దేశము చేత ఈ లోకానికి పంపబడ్డావు. కనుక నీ ఆలోచనలు లోక సంబంధంగాను శరీర సంబంధంగాను ఉండకూడదు. నీ ఆలోచనలు దైవికముగా కొనసాగాలి. నీ ఆలోచనలే నీ మాటలుగా మారుతాయి. నీ మాటలు నీ క్రియలుగా మారుతాయి. నీ క్రియలు నీ డెస్టినీని డిసైడ్ చేస్తాయి. నీ డెస్టినీ, నీవు చేరే గమ్యం నీవెవరో చెప్తుంది. ఎస్, నీ ఆలోచనలు జాగ్రత్త. దేవుడు తీర్పు తీర్చేది క్రియ వెనక ఉన్న ఆలోచనను బట్టి. మన క్రియలను బట్టి తీర్పు తీర్చినప్పుడు దేవుడు వాట్ వీ డిడ్ ఆర్ వాట్ వీఆర్ డూయింగ్ అనే దాన్ని బట్టి కాక వై వీఆర్ డూయింగ్, ఎందుకు చేస్తున్నాం అనే దాని మీద తీర్పు తీరుస్తాడు. కాబట్టి యువర్ థాట్స్ విల్ కమ్ ఇన్ టు గాడ్స్ జడ్జిమెంట్. కనుక నీ అంతరంగము ఒకదాని మీద ఒకటి తప్పులు మోపుచుండగా ఆయన నీకు తీర్పు విధిస్తాడని రాసి. తీర్పు దినాన నీ క్రియలు వెనక ఉన్న నీ ఉద్దేశాలు, నీ అంతరంగం నీపైన తప్పు మోపుతుంది. కనుక దైవ చిత్తానుసారంగా ఆలోచించటం మనం ప్రారంభించాలి. డోంట్ థింక్ లైక్ ఎ పాలిటీషియన్. డోంట్ థింక్ లైక్ ఎ బిజినెస్ మ్యాన్. డోంట్ థింక్ లైక్ ఎ రిలీజియస్ పర్సన్. థింక్ లైక్ జీసస్. యేసు వలె తలంచు. హీ ఈస్ ద బెస్ట్ మోడల్ ఫర్ us. యేసుక్రీస్తు ప్రభు తలంపులన్నీ కూడా దేవుని చేత నిండినవి, దేవుని వాక్యము చేత నిండినవి, దేవుని ఆత్మ చేత నిండినవి, దేవుని పరిశుద్ధత చేత నిండిన తలంపులు. హీ నెవర్ థింక్స్ నెగటివ్ అండ్ సిన్. దేవునికి వ్యతిరేకముగాను పాపముతోను ఏ ఆలోచన యేసయ్య చేయలేదు. యేసు తలంపులలో పరిశుద్ధుడు. ఒక స్త్రీని ఒకడు మోహపు చూపుతో చూచినప్పుడు అప్పుడే ఆమెతో వ్యభిచరించిన వాడగును. ఒకడు మరొకని సొమ్ము దొంగిలించాలని నిర్ణయించుకున్నప్పుడు అప్పుడే క్రియ చేయక మునిపే అతడు దొంగ అవును. సోదరుడా, కాబట్టి నీ తలంపులు నిన్ను దోషిగా నిర్దోషిస్తాయి. కనుక దేవుని చిత్తానుసారమైన తలంపులు కావాలి. దేవుని తలంపులన్నీ ప్రపంచ మానవుల కొరకే, మానవుల రక్షణ కొరకే, మానవుల ఆశీర్వాదం కొరకే, మానవుల దీవెన కొరకే తలంచాడు ఆయన ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన సృష్టిని నిర్మించిన విధానం కనబడుతుంది. మీరు 6వ రోజున ఆఖరుగా మానవుణ్ణి చేశాడు. మానవుణ్ణి చేయటానికి మునుపు అతను జీవించటానికి భూమి మీద కావలసిన సమస్తాన్ని ముందుగా చేశాడు. అంటే ఎంతగా మానవుణ్ణి ప్రేమించాడో మనం అర్థం చేసుకోవచ్చు. కనుక దేవుని ఆలోచనలలో మానవులందరి పట్ల ప్రేమ నిండిపోయి ఉంది. నీ తలంపులలో, నీ ఆలోచనలలో ప్రేమ ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, న్యాయం ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడు.